హలో అండి, ఈరోజు చికెన్ కీమా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఈవినింగ్ టైంలో కానీ లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా కీమా లాగా అయినా తీసుకోవచ్చు. దానిలోనే సోయా సాస్ అలాగే పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకుని చికెన్ కీమాని వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వేగిన తర్వాత చాప్ చేసుకున్న వెల్లుల్లి, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, బీన్స్ అలాగే మష్రూమ్స్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ రైస్ వేసేసుకోవడమేనండి. రైస్ వేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.